హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు విరిగిపోయిన పాలతో సింపుల్గా రసగుల్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా విరిగిపోయిన పాలల్లో 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి వాటర్ మొత్తం పోయేలా వంపుకోండి. తర్వాత అందులోనే కొంచెం నార్మల్ వాటర్ పోసి మళ్ళీ వంపుకోండి. ఆ మిశ్రమంలో ఉన్న వాటర్ మొత్తం పోయేలా ఆ కాటన్ క్లాత్ ని ఒక మూటలాగా కట్టండి. తర్వాత ఆ మిశ్రమాన్ని సాఫ్ట్ చపాతీ ముద్దలా చేసుకోండి. సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్ గా రెడీ చేసుకోండి. తర్వాత పాకం పట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకొని 2 కప్స్ వాటర్ పోసుకోండి. షుగర్ కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ సిరప్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ వేసుకొని కుక్ చేసుకోండి. 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ వీడియో బాల్స్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచే తీసాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ కుకింగ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. సో అందుకని అది ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కుక్ చేసుకోండి. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం యాలుక్కాయలు వేసుకోండి. అంతే, రెడీ. ఎంతో టేస్టీ రసగుల్లా రెడీ. మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు పడేయకుండా ఇలా చెయ్యండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో ఉన్న షుగర్ సిరప్ అయితే కోవా తింటున్నట్టుంది సేమ్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్ట్ గా సింపుల్ గా బాగుంది రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my YouTube channel. Please support my YouTube channel.